गिरिचक्ररथारूढदण्डनादा पुरस्कृतायै नमः। గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢదండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది.
ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి
ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది.
అందుకే ఈమెను దండనాథ అంటారు. కిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరి చక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది. దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరి చక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః.
కిరి అనగా పంది. దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. కిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. కిరి అనగా పంది. దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. కిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని
1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని,
సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని.
ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది. దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది. దండనాథ అనబడే అమ్మవారి శక్తిని
వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. కిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. కిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి.
తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని,
ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు, మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు. ఓం గిరిచక్రరథారూఢ దండనాదా పురస్కృతాయై నమః. గిరి అనగా పంది, దండనాథ అనబడే అమ్మవారి శక్తిని వారాహీదేవి అంటాం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించిన విషయం మనం ఎరిగినదే. ఆ వరాహ అవతారం స్త్రీ రూపం ధరించినట్లుగా కనిపించే శక్తిని వారాహీదేవి అంటారు. సప్త మాతృకలలో వారాహి అమ్మవారు కూడా ఒకరు. ఈ తల్లి వరహాలతో లాగబడే ఒక రథం అనగా గిరిచక్ర రథం ఎక్కి అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. ఈ వారాహీదేవి చేతిలో శత్రువులను అదుపులో పెట్టే ఒక దండం అంటే కర్ర ఉంటుంది. అందుకే ఈమెను దండనాథ అంటారు. గిరి అంటే మరొక అర్థం కూడా ఉంది. ఇది కిరణాల సమూహం అని. ఇవి మామూలు కిరణాలు కావు,
మన శరీరంలో ఉన్న షట్చక్ర కిరణాలు. ఈ కిరణాలతో తయారు చేయబడిన యోగ రథాన్ని గిరిచక్ర రథం అంటారు. దీని మీద మహాయోగులు మాత్రమే కూర్చోగలుగుతారు. వీరు భయంకరమైన కామ క్రోధాలను జయించినవారు. దండమనగా యోగశక్తి. యోగశక్తితో ఇంద్రియాలను జయించిన వారి చేత సేవింపబడేది శ్రీ లలితాంబిక అని ఈ మంత్రంలోని మూలార్థం. వామదేవుడనే ఋషి ఈ భూలోకంలోని సకల సుఖాలు అనుభవించాక ఈ సుఖాలన్నీ దుఃఖంతో కూడినవే అని, సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని, ఇందులోని వస్తువుల వ్యామోహంలో చిక్కుకుంటే జ్ఞానము నశించి అనేక జన్మలను ఎత్తాలని గ్రహించి అగత్స్యుడిని శరణు వేడాడు. అప్పుడు అగత్స్యుడు ఈ మంత్రాన్ని జపిస్తే జనన మరణ చక్రంలో ఇరుక్కొని నశించక శాశ్వత బ్రహ్మానందం పొందవచ్చును అని చెప్పాడు. వామదేవుడి మంత్రాన్ని జపించి ముక్తిని పొందాడు. ఈ మంత్రం ఎంతటి దుఃఖాన్నైనా తొలగిస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, మరి వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాం. తట్టుకోలేని బాధ లేక దుఃఖం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని ఒకరోజు ఒక ఆసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే ఆ బాధ దుఃఖం క్షణాలలో మటుమాయమవుతాయి. తీరని కోరికలున్నవారు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు ఉదయం 108 సార్లు జపిస్తే కోరికలన్నీ తీరుతాయి. పిల్లల చేత ఈ మంత్రాన్ని వీలున్నప్పుడు జపం చేయిస్తే మంచి బుద్ధి కలిగి తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు.